సూపర్ స్టార్ మహేష్ బాబు రెమ్యూనరేషన్ షాక్ ఇస్తుందా? బేసిక్ గా బాహుబలి RRR కమిట్ అయినప్పుడు ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ పారితోషికాలు కొండలా పెరిగాయి. కానీ గుంటూరు కారానికి 160 కోట్లు తీసుకున్న మహేష్ బాబు మాత్రం తన SSMB 29 మూవీకి మాత్రం 100 కోట్లే తీసుకుంటున్నాడు. అంతకు రెండింతలు రాజమౌళి అందుకుంటున్నాడు. ఇదే విచిత్రంగా అనిపిస్తోందా? ఎందుకంటే ఏకంగా 2 ఏళ్లపైనే ఈ మూవీ కోసం మహేష్ బాబు కేటాయిస్తున్నాడు. అలా చూస్తే తన 2 సినిమాల రెమ్యూనరేషన్ 320 కోట్లు అవ్వాలి. అంత కాకపోయినా 300 కోట్లైనా దక్కాలి. కానీ 100 కోట్లేంటి? అది కూడా పాన్ వరల్డ్ మూవీ చేస్తుండగా. ఇలా చాలా డౌట్లకు 100 కోట్లు 200 కోట్ల న్యూసే కారణం. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇందులో సగమే నిజముంది. 1000 కోట్లు వెనకేసుకుంటున్న మహేష్ బాబు మ్యాటర్ మాత్రం రిలీజ్ అయ్యాకే తేలబోతోంది. అదెలానో మీరే చూసేయండి. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ 2027లో రిలీజ్ అయ్యేలా షూటింగ్ షెడ్యూల్ని ప్లాన్ చేశారు. అంటే కనీసం 2.5 ఏళ్లపైనే షూటింగ్ జరుగుతుంది. అంటే కనీసం మహేష్ బాబు ఈ లోపు 2 మాస్ మూవీలు తీయొచ్చు. ఆ లెక్కన 160 కోట్ల చొప్పున తనకు ఈజీగా ఈ 2.5 ఏళ్లలో 320 కోట్లు దక్కేవి. ఇంత టైం స్పెండ్ చేసి రాజమౌళి మూవీ చేస్తుంటే తనకు దక్కేది 100 కోట్లే అంటున్నారు. విచిత్రం ఏంటంటే హీరో కంటే డబుల్ రెమ్యూనరేషన్ రాజమౌళికి దక్కిందట. ఆల్రెడీ మహేష్ బాబుకు నిర్మాత 100 కోట్లు ఇచ్చేశాడు. రాజమౌళి అకౌంట్లో 200 కోట్లు వేసేశాడు. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో షాకింగ్ న్యూస్. రాజమౌళి మూవీ చేసిన ప్రతి హీరో రెమ్యూనరేషన్ పెరిగింది. కానీ మహేష్ బాబు 160 కోట్ల నుంచి 100 కోట్లకు తగ్గించుకోవాల్సి వచ్చింది. ఇది నిజంగా షాకింగ్ న్యూసే. ఎంత రాజమౌళి మూవీ అయితే మాత్రం ఇంతగా మహేష్ తన పారితోషికం తగ్గించుకోవాల్సిన పని లేదు. రాజమౌళి మూవీ చేస్తే పాన్ ఇండియా, పాన్ వరల్డ్ షేక్ అవుతుందని ఇలా చేయాల్సిన పని లేదు. అయితే మహేష్ బాబుకు దక్కిన 100 కోట్ల పారితోషికం 100కు 100% నిజం కాదు. ఎందుకంటే రాజమౌళికి అందిన 200 కోట్లు, మహేష్ బాబు తీసుకున్న 100 కోట్లు నిజంగానే SSMB 29 మూవీ కోసం తీసుకున్న రెమ్యూనరేషన్లే. కానీ అవే ఫైనల్ కాదు. ఎందుకంటే SSMB 29 మూవీ పెట్టుబడి 1000 కోట్లయితే దీని ప్రీ రిలీజ్ బిజినెస్ 5000 కోట్లు రీచ్ అయ్యేలా ఉందట. అందులో 1000 కోట్లు పెట్టుబడి తీసేస్తే 25% రాజమౌళి, 25% మహేష్ బాబు, 50% నిర్మాతకు దక్కుతుందట. అంటే ఈజీగా రాజమౌళికు 1000 కోట్లు, మహేష్ బాబుకు 1000 కోట్లు సొంతమయ్యే ఛాన్స్ ఉంది. ఇది కేవలం అంచనా మాత్రమే. సో ఎలా చూసినా ఈ ఇద్దరు హీరోలకి బేసిక్ రెమ్యూనరేషన్ పేరుతో 100 కోట్లు, 200 కోట్లు ఇచ్చిన నిర్మాత ప్రాఫిట్స్లో తలా 25% ఇవ్వటం సెన్సేషనల్ న్యూసే. అంతా అనుకున్నట్టే జరిగి ఈ సినిమా 5000 కోట్ల పైనే రాబడితే 1000 కోట్ల రేంజ్కి మహేష్ బాబు పారితోషికం పెరగచ్చు.